డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఫినాల్ ప్రిపరేషన్ మీద సబ్జెక్ట్ చేసాం. నెక్స్ట్ ఫినాల్ అనేది ఏ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఫినాల్ అనేది ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది 1 by 1 చెక్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి. 8 మార్క్స్కి అడుగుతారు, సమ్ టైమ్స్ 4 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఫినాల్ కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ రియాక్షన్ కోల్బే రియాక్షన్. కోల్బే ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఫెనాల్ తీసుకున్నారు. ఫెనాల్ అంటే బెంజీన్ అటాచ్డ్ టు OH. దీన్ని మనం ఫెనాల్ అన్నాం. ఈ ఫెనాల్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయాలి. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. దీంతో ట్రీట్ చేసాం. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కాబట్టి OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీని నుంచి OH మైనస్ బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చినటువంటి OH మైనస్ ఫినాల్లో ఉండే H+ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఫినాల్ నుంచి H+ వస్తుంది, ఎందుకంటే ఫినాల్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ అంటే అది యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది. యాసిడ్ అంటే ఏంటి? ఏదైతే ఈజీగా H+ అయాన్స్ని ఇస్తుందో దాన్నే మనం యాసిడ్ అంటాం. సో ఫినాల్ నుంచి H+ అయాన్స్ వస్తాయి. మనం తీసుకున్నటువంటి NaOH నుంచి OH మైనస్ అయాన్స్ వస్తాయి. ఈ OH ఈ H+ రెండు కలిసిపోయి మనకి వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వచ్చేసింది. ఇదిగో -H2O. వాటర్ బయటకు వెళ్ళిపోతే H+ వెళ్ళిపోతే ఓకి నెగిటివ్ ఛార్జ్. ఫినాల్ మీద ఓకి నెగిటివ్ ఛార్జ్. NaOHలో OH మైనస్ వెళ్ళిపోతే Naకి పాజిటివ్ ఛార్జ్. ఈ మైనస్ దగ్గరికి ఈ Na+ వెళ్ళి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ బెంజీన్ రింగ్ ONa. దీన్ని మనం సోడియం ఫెనాక్సైడ్ అంటాం. బెంజీన్ నెత్తి మీద O ఉంటే దాన్ని ఫెనాక్సైడ్ అనాలి. దాని పక్కన Na ఉంది కాబట్టి సోడియం ఫెనాక్సైడ్. అంటే ఫస్ట్ మనం కోల్బే రియాక్షన్లో ఫెనాల్ అనే ఒక దాన్ని తీసుకోవాలి. ఆ ఫెనాల్ని NaOHతో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు దాని నుంచి మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి సోడియం ఫెనాక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ సోడియం ఫెనాక్సైడ్ మీదకి 2 రియాక్షన్స్ని అప్లై చేయాలి. 2 కెటలిస్ట్ని పంపించాలి దాని మీదకి. ఫస్ట్ మనం సోడియం ఫెనాక్సైడ్కి H+ని ఇస్తున్నాం, అంటే యాసిడ్ ప్రెజెన్స్లో CO2తో ట్రీట్ చేస్తున్నాం. వచ్చినటువంటి సోడియం ఫెనాక్సైడ్ని యాసిడ్ ప్రెజెన్స్లో కార్బన్ డయాక్సైడ్తో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి సమ్ మైగ్రేషన్స్ అనేవి జరిగి ఈ CO2 గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లోకి వెళ్ళి యాడ్ అయిపోతుంది. ఇక్కడ జరిగేది ఏం లేదు. సోడియం ఫెనాక్సైడ్లో ఆర్థో పొజిషన్ దగ్గర H అనేది ఉంటుంది. ఆ విషయం మనకు తెలుసు. ఆర్థో దగ్గరే కాదు, బెంజీన్లో ఎవ్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉంటాయి. కానీ మనం వీళ్ళ కోసం ఆర్థో పొజిషన్లో ఉండే హైడ్రోజన్ నేను ఎలివేట్ చేసి చూపించాను, బయటికేసి చూపించాను. సో ఇక్కడ H అనేది ఉంది. ఈ ఆర్థో పొజిషన్ దగ్గరికి CO2 వెళ్ళి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయిపోవడం వల్ల COOH కింద మారిపోయింది. అది CO2 వెళ్ళి యాడ్ అయిపోయి అక్కడ ఉన్న Hతో కలిసిపోయింది. కలిసి COOH కింద కన్వర్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి Na+ బయటకు వచ్చేసింది. Na+ బయటకు వస్తే ఓకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ నెగిటివ్ దగ్గరికి ఈ H+ వెళ్ళి యాడ్ అయిపోయింది. అలా యాడ్ అయితే మనకు వచ్చేది బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH COOH. ఇది మళ్ళా చెప్తున్నాను ఒకసారి. మనకి సోడియం ఫెనాక్సైడ్ అనేది వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం యాసిడ్ ప్రెజెన్స్లో CO2తో ట్రీట్ చేస్తున్నాం. అలా ట్రీట్ చేసినప్పుడు Na+ ఫస్ట్ బయటకు వెళ్ళిపోయింది. ఆ Na+ దగ్గరికి H+ వెళ్ళి యాడ్ అయింది. యాడ్ అవడం వల్ల ONA కాస్త OH కింద మారిపోయింది. నెక్స్ట్ తీసుకున్నటువంటి CO2 అనేది బెంజీన్లో ఉండే ఆర్థో పొజిషన్ దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతుంది. యాడ్ అవడం వల్ల అక్కడ ఒక H ఉంది. ఆ Hతో CO2 కలిసి COOH కింద మారిపోయింది. దీని నేమ్ అబ్జర్వ్ చేయండి. మనకు వచ్చిన కాంపౌండ్ నేమ్ ఇది లేదు అనుకుందాం, అంటే OH లేదు అనుకుందాం. కాసేపు OH లేదు అనుకుంటే బెంజీన్కి అటాచ్ అయ్యి COOH ఉంది. బెంజీన్కి అటాచ్ అయ్యి COOH ఉంటే దాన్ని మనం బెంజోయిక్ యాసిడ్ అంటాం.
బెంజీన్ నెత్తి మీద COOH గ్రూప్ ఉంటే దాన్ని బెంజోయిక్ యాసిడ్ అంటాం. ఇది బెంజోయిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది బెంజోయిక్ యాసిడ్. ఈ బెంజోయిక్ యాసిడ్కి ఈ పొజిషన్ వచ్చేసి ఆర్థో, అది ఆర్థోయే, ఇది కూడా ఆర్థోయే. ఇక్కడ OH ఉంది, దీని పక్కనే కదా ఉంది. సో ఆర్థో పొజిషన్లో OH ఉంది. ఆర్థో హైడ్రాక్సీ, OH అంటే హైడ్రాక్సీ, సో దాన్నేమో ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్కి ఆర్థో పొజిషన్లో OH వచ్చింది కాబట్టి దాన్ని మనం ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అన్నాం. దానికి కామన్గా నేమ్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్. అంటే ఫెనాల్కి ఆర్థో పొజిషన్లో COOH ఉంటే దాన్నే మనం కామన్గా సాలిసిలిక్ యాసిడ్ అంటాం. యాక్చువల్గా దాని నేమ్ వచ్చేసి ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఇది కోల్బే రియాక్షన్. కోల్బే రియాక్షన్లో ఫస్ట్ ఫెనాల్ తీసుకోవాలి. తీసుకున్నటువంటి ఫెనాల్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు దాని నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి సోడియం ఫెనాక్సైడ్గా చేంజ్ అయింది. ఆ సోడియం ఫెనాక్సైడ్ని యాసిడ్ మీడియం ప్రజెన్స్లో కార్బన్ డైఆక్సైడ్తో ట్రీట్ చేయాలి. అప్పుడు మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఈ రియాక్షన్ని మనం కోల్బే రియాక్షన్ అంటాం. అని రియాక్షన్ వేసేస్తారు. ఫస్ట్ మీరు రియాక్షన్ వేసేయండి. వేసేసిన తర్వాత మ్యాటర్ కూడా రాయాలి. నేమ్డ్ రియాక్షన్స్కి ఎప్పుడు కూడా మీరు రియాక్షన్ వేయాలి, మ్యాటర్ కూడా రాయాలి. సో మ్యాటర్ రియాక్షన్ నుంచే రాద్దాం, మనం ఏం కొత్తగా దాన్ని బై హార్ట్ చేయక్కర్లేదు. కోల్బే రియాక్షన్కి మ్యాటర్, ఫినాల్ reacts with sodium hydroxide to give sodium phenoxide, which on further reacts with carbon dioxide in the presence of acid to give salicylic acid or orthohydroxybenzoic acid. This reaction is known as Kolbe's reaction అని చెప్పి రాస్తారు. ఇది ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఫెనాల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి రీమర్-టీమన్ రియాక్షన్. రీమర్-టీమన్ రియాక్షన్. దీంట్లో ఫస్ట్ వీళ్ళిద్దరు సైంటిస్టులు అన్నమాట, ఒక్కరు కాదు, రీమర్-టీమన్. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేశారో అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ ఫినాల్ తీసుకున్నారు. తీసుకున్నటువంటి ఫినాల్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేశారు. ఇందాకట్లాగే కోల్బే ఏం చేశారో ఫస్ట్ వీళ్ళు కూడా అదే చేశారు. సో ఫస్ట్ ఫినాల్ అనేది ఎవరైనా సరే, ఏ సైంటిస్ట్ అయినా సరే సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఫినాల్కి ఎసిడిక్ నేచర్ ఉంది, అది యాసిడ్ కాబట్టి కంపల్సరీ బేస్తో రియాక్ట్ అవ్వగలదు. అందుకని బేస్ అయినటువంటి NaOHతో ట్రీట్ చేశారు. ట్రీట్ చేస్తే ఇందాకట్లాగా ఇక్కడ నుంచి H+ వచ్చింది, ఇక్కడ నుంచి ఏమో OH- అనేది వచ్చింది. ఈ H+, ఈ OH- రెండు కలిసిపోయి మనకి వాటర్ కింద బయటకు వచ్చేసాయి. బయటకు వస్తే మనకి ఫామ్ అయ్యేది సోడియం ఫెనాక్సైడ్. సేమ్ కోల్బే రియాక్షన్ లాగే జరిగింది ఫస్ట్ స్టెప్లో. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇలా వచ్చినటువంటి సోడియం ఫెనాక్సైడ్ మీదకి క్లోరోఫామ్ని పాస్ చేశారు. క్లోరోఫామ్ అంటే CHCl3. ఇది ఒక ఎనస్థీషియా, మొత్తం మంది కింద ఉపయోగపడుతుంది అనమాట. సోడియం ఫెనాక్సైడ్ని నెక్స్ట్ క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తున్నారు. క్లోరోఫామ్ అంటే ఫార్ములా CHCl3. ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి జరిగేది క్లోరోఫామ్లోనే, దీన్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేయగానే మనకు జరిగేది ఆర్థో పొజిషన్ నుంచి H బయటకు వచ్చేస్తుంది. ఆర్థో పొజిషన్ నుంచి H అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ సోడియం ఫెనాక్సైడ్లో ఆర్థో పొజిషన్లో మనకి హైడ్రోజన్ ఉంది. ఆ H CHCl3లో 3 Cl ఉన్నాయి, ఒక Clతో కలుస్తుంది. ఒక Clతో కలిసి HCl కింద బయటకు వచ్చేసింది. ఇంకా CHCl3 నుంచి ఒక H బయటకు వచ్చేసి ఇంకా ఎన్ని Cl ఉంటాయి? 2 ఉంటాయి, CHCl2. ఆ CHCl2 ఆర్థో పొజిషన్ నుంచి H+ వచ్చేసింది కాబట్టి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్థో పొజిషన్లో CHCl2 వెళ్ళి యాడ్ అయ్యింది. ఇక్కడ మనకి జరిగేది సోడియం ఫెనాక్సైడ్ మీదకి క్లోరోఫామ్ని పాస్ చేశాను. అంటే సోడియం ఫెనాక్సైడ్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తున్నాను. క్లోరోఫామ్ ఫార్ములా వచ్చేసి CHCl3.
అదొక ఎనస్థీషియా అంటే మత్తు పదార్థం. దాంతో ట్రీట్ చేసినప్పుడు సోడియం ఫెనాక్సైడ్లో ఆర్థో పొజిషన్ నుంచి హెచ్ వచ్చింది. ఆ హెచ్ CHCl3లో ఉండే Clతో కలిసిపోయి HCl కింద బయటకు వచ్చేసింది. ఇంకా CHCl3లో ఒక Cl బయటకు వచ్చేస్తుంటే ఇంకా 2 Cl ఉంటాయి, అంటే CHCl2. ఆ CHCl2 ఆర్థో పొజిషన్లోకి వెళ్ళి యాడ్ అయింది. సో ఇదిగో ఆర్థో పొజిషన్లోకి వెళ్ళి యాడ్ అయింది. ఇది ఈ డీమర్ రియాక్షన్లో ఫామ్ అయ్యే ఇంటర్మీడియట్ కాంపౌండ్. దీన్ని మనం ఇంటర్మీడియట్ కాంపౌండ్ అంటాం. అంటే మనకి ఫైనల్గా ప్రొడక్ట్ వస్తుంది, తీసుకున్నదేమో రియాక్టెంట్. ఈ రెండింటికి మధ్యలో వచ్చే ఒక స్పెషల్ కాంపౌండ్నే మనం ఇంటర్మీడియట్ అనాలి. సో ఇది ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఇంటర్మీడియట్ అని మనకి తెలియడం కోసం దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేశాను. ఇలా పెట్టాను అంటే ఈ కాంపౌండ్ అనేది ఇంటర్మీడియట్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఒక ఇంటర్మీడియట్ వచ్చింది. దీన్ని ఫర్దర్గా 2 moles ఆఫ్ NaOHతో ట్రీట్ చేశాను. 2 moles ఆఫ్ NaOH. NaOH ఎలా డిసోసియేట్ అయిపోతుంది? ఎప్పుడు Na ప్లస్ కింద, OH అనేది మైనస్ కింద. ఇక్కడ 2 Na+ ఉన్నాయి. 2 Na+కి 2 నెగిటివ్ ఛార్జీలు కావాలి, అంతే కదా. ఎప్పుడు ప్లస్ పాజిటివ్ ఛార్జ్ అటం అనేది నెగిటివ్ కోసమే వెతుక్కుంటుంది. సో ఈ 2 Na+లో CHCl2లోని 2 Cl- అట్రాక్ట్ చేసుకున్నాయి. అంటే 2 Na+ దగ్గరికి 2 Cl వెళ్ళిపోతే మనకి 2 moles ఆఫ్ NaCl బయటకు వచ్చేసింది. ఓకే, ఇంక ఇక్కడ నుంచి 2 OH- ఉన్నాయి. ఈ 2 OH- నుంచి H2O కూడా బయటకు వెళ్ళిపోతుంది. H2O అంటే 2 Oలు ఉన్నాయి, 2 Hలు ఉన్నాయి. 2 Oలు 2 Hలు ఉన్నాయి. దాని నుంచి H2O బయటకు వెళ్ళిపోయింది. ఇంకెన్నో ఆక్సిజన్స్ ఉంటాయి? ఒకటి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ఆక్సిజన్ ఈ CH దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయి CHCl2 కాస్త CHOగా మారింది. CHCl2 కాస్త CHOగా మారిపోయింది. మళ్ళీ ఈ స్టెప్ చూద్దాం. ఇలా ఒక ఇంటర్మీడియట్ వచ్చింది. ఈ ఇంటర్మీడియట్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్లో 2 Na+ ఉన్నాయి, 2 OH- కూడా ఉన్నాయి. 2 Na+కి 2 నెగిటివ్ ఛార్జీలు కావాలి. ఆ 2 నెగిటివ్ ఛార్జీలు 2 Cl-. సో ఈ 2 Na+లు Cl-తో కలిసిపోయి 2 moles ఆఫ్ NaCl కింద బయటకు వెళ్ళిపోయింది. ఇంకా మనకి 2 Oలు ఉన్నాయి, 2 Hలు కూడా ఉన్నాయి. H2O రూపంలో బయటకు వెళ్ళిపోయింది H అనేది. ఇంకొక ఆక్సిజన్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయినటువంటి ఆక్సిజన్ ఈ CH దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోవడం వల్ల మనకి బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు ONA, ఆర్థో పొజిషన్లో CHO వచ్చింది. ఓకేనా? ఇంకా దీని నుంచి నాకు Na+ బయటకు పోవడం కావాలి. Na+ బయటికి పోవాలి. బయటికి వెళ్ళిపోవడానికి నేను దాన్ని ఎసిడిఫికేషన్ చేసుకున్నాను. ఎసిడిఫికేషన్ అంటే ఏం లేదు, ఒక యాసిడ్తో ట్రీట్ చేయాలి. యాసిడ్ అంటే ఎవరు ఇస్తారు? అయాన్స్ వస్తాయి, H+ అయాన్స్. సో H+ అయాన్స్తో ఎసిడిఫికేషన్ చేశాను. చేస్తే Na+ బయటకు వెళ్ళిపోతుంది. ఆ Na+ బయటకు వెళ్ళిపోయి దాని ప్లేస్లోకి H+ వెళ్ళి యాడ్ అవుతుంది. ఇది ఫైనల్ కాంపౌండ్. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, దానికి ఆర్థో పొజిషన్లో CHO. దీని నేమ్ అబ్జర్వ్ చేద్దాం. ఇలా వచ్చిన కాంపౌండ్ని ఎసిడిఫికేషన్ చేశాను. ఎసిడిఫికేషన్ చేయడం అంటే H+ అయాన్స్ని కలపడమే. సో H+ అయాన్స్ని కలిపినప్పుడు Na+ అనేది బయటకు వచ్చేసింది. దాని ప్లేస్లోకి H+ వెళ్ళి యాడ్ అయింది. అలా యాడ్ అవడం వల్ల మనకి బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, ఆర్థో పొజిషన్లో CHO వచ్చింది. ఇది ఫైనల్గా ప్రొడక్ట్, మనకు వచ్చినటువంటి ప్రొడక్ట్. దీని నేమ్ చూద్దాం. దీని నేమ్ అబ్జర్వ్ చేస్తే ఇందాకట్లాగే ఆ కాంపౌండ్ ఎలా ఉంది? బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి CHO, దాని పక్కనే OH. దాన్ని ఇలా రాసుకున్నాను ఆ కాంపౌండ్ని. బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి CHO ఉందనుకోండి, దాన్ని బెంజాల్డిహైడ్ అంటాం. అంటే బెంజీన్కి అటాచ్ అయ్యి ఆల్డిహైడ్ ఉంది, రెండు కలిపేస్తే దాని పేరు బెంజాల్డిహైడ్. సో ఇది బెంజాల్డిహైడ్.
బెంజీన్ నెత్తి మీద CHO ఉంటే దాన్ని బెంజాల్డిహైడ్ అంటాము. బెంజాల్డిహైడ్కి పొజిషన్ వచ్చేసి ఆర్థో, ఇది కూడా ఆర్థోయే. ఆర్థో పొజిషన్లో OH ఉంది, OHని హైడ్రాక్సీ అనాలి. సో దాని నేమో ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. బెంజీన్ ఎత్తి మీద CHO ఉంటే బెంజాల్డిహైడ్, దానికి ఆర్థో పొజిషన్లో OH ఉంది కాబట్టి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. దాన్ని కామన్గా మనం సాలిసిలాల్డిహైడ్ అంటాం. కోల్బే రియాక్షన్లో మనకు వచ్చిందేమో సాలిసిలిక్ యాసిడ్, ఈ రేమర్ టీమన్ రియాక్షన్లో మనకు వచ్చిందేమో సాలిసిలాల్డిహైడ్. రెండింటికి డిఫరెన్స్ అదే. కోల్బే రియాక్షన్లో యాసిడ్స్ ఫామ్ అవుతాయి, రేమర్ టీమన్ రియాక్షన్లో ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇది రేమర్ టీమన్ రియాక్షన్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. నెక్స్ట్, ఫీనాల్ అనేది HNO3తో కూడా రియాక్ట్ అయిపోతుంది, HNO3తో రియాక్ట్ అవుతుంది. కానీ మనకి HNO3 అనేది నైట్రిక్ యాసిడ్, దాని నేమ్ నైట్రిక్ యాసిడ్. ఓకే, HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ డైల్యూట్ ఉంటుంది, మనకి కాన్సన్ట్రేటెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫీనాల్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తోని ట్రీట్ అవ్వగలదు, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కూడా ట్రీట్ అవ్వగలదు. ఆ కెపాసిటీ దానికి ఉంది. ఫీనాల్కి 2 నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ అయ్యే కెపాసిటీ ఉందన్నమాట. 1 by 1 చూద్దాం. ఫస్ట్ నేను డైల్యూట్ తీసుకున్నాను, అప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఫీనాల్ తీసుకోండి, ఈ ఫీనాల్ని డైల్యూటెడ్ HNO3తో ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేసినప్పుడు నైట్రిక్ యాసిడ్ నుంచి మనకి బయటకు వచ్చేవి NO2+. HNO3 నుంచి మనకి బయటకి ఏమొస్తుంది, NO2+ వస్తుంది అనమాట. సో NO2+, OH-, HNO3 అనేది డిసోసియేట్ అయిపోయింది. ఎలా డిసోసియేట్ అయిందంటే NO2+ కింద, OH- కింద. రెండు కలిపండి, రెండు కలిపేస్తే HNO3 వస్తుంది. కానీ ఫస్ట్ డిసోసియేట్ అయిపోయింది. ఎలా డిసోసియేషన్ అయిందంటే NO2+ కింద, OH- కింద. మనం డైల్యూటెడ్ HNO3 తీసుకున్నప్పుడు మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, సింగిల్ ప్రొడక్ట్ రావట్లేదు. డైల్యూట్ తీసుకున్నప్పుడు అది ఆర్థోలోనే యాడ్ అయ్యే ఛాన్స్ దానికి ఉంది, పారాలో కూడా యాడ్ అయిపోతుంది. ఇది ఫీనాల్. ఫీనాల్లో ఆర్థో పొజిషన్లో ఒక H ఉంది, అంటే ఇక్కడ ఒక H ఉంది. ఆ H ఈ OHతో కలిసిపోయింది. కలిసిపోయి మనకి బయటకు ఎవరు వస్తారు, వాటర్. HO కింద బయటకు వెళ్ళిపోయింది. ఇంకా ఆర్థో పొజిషన్ నుంచి H+ వెళ్ళిపోయింది. H+ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కార్బన్కి ఏ చార్జ్ వస్తుంది, నెగిటివ్. H+ వెళ్ళిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి కార్బన్కి నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ దగ్గరికి NO2+ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఫెనాల్, దానికి ఆర్థో పొజిషన్లో NO2. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? నెక్స్ట్, కానీ ఆ ఒక్క ప్రొడక్టే దీంట్లో ఫామ్ అవ్వట్లేదు, పారాలో కూడా మనకి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు H+ పోయింది అనుకుందాం. పారా పొజిషన్ నుంచి H+ బయటకు వెళ్ళిపోయింది. ఆ H+ ఈ OH- తో కలిసింది. కలిసి ఎలా బయటకు వెళ్ళిపోతుంది, వాటర్. ఇంకా పారా పొజిషన్లో కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఆ నెగిటివ్ దగ్గరికి మళ్ళీ ఎవరు వెళ్తారు, NO2+ వెళ్తుంది. వెళ్ళి పారా ప్రొడక్ట్ని ఇచ్చింది, ఆర్థో ప్రొడక్ట్ని కూడా ఇచ్చింది. ఓకే, డైల్యూట్ HNO3తో ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేసినప్పుడు డైల్యూట్ HNO3 అనేది NO2+ కింద, OH- కింద డిసోసియేషన్ జరిగింది. ఆ OH- ఇంకొక H+ కావాలి. ఆ H+ ఆర్థో పొజిషన్ నుంచి రావచ్చు, పారా నుంచి కూడా రావచ్చు. ఒకవేళ ఆర్థో నుంచే వచ్చింది అనుకోండి, ఆ H+ ఈ OH- రెండు కలిసిపోయి H2O కింద బయటకు వెళ్ళిపోయాయి. ఇంకా ఆర్థో దగ్గర H+ వెళ్ళిపోతే కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ నెగిటివ్ దగ్గరికి ఈ NO2+ వెళ్ళి ఆడేది. ఒకవేళ ఆర్థో నుంచి రాలేదు, పారా నుంచి వచ్చిందే అనుకోండి, పారా నుంచి H+ వస్తే అది OHతో కలిసిపోయి వాటర్ కింద బయటకు వెళ్ళిపోయింది. ఇంకా ఆ OH ఈ H వాటర్ కింద బయటకు వెళ్ళిపోయిన తర్వాత కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ నెగిటివ్ దగ్గరికి NO2+ వెళ్ళి యాడ్ అయింది. ఇలా మనకి ఆర్థో నైట్రోఫినాల్ వచ్చింది, పారా నైట్రోఫినాల్ కూడా వచ్చింది.
నేను ఇప్పుడు డైల్యూటెడ్ HNO3 తీసుకోవట్లేదు, కాన్సన్ట్రేటెడ్ HNO3 తీసుకుంటున్నాను. అంటే కాన్సన్ట్రేషన్ పెంచేస్తాం అనమాట. పెంచినప్పుడు ఇంకా మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ రావు, సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేది అది కూడా ఎలా డిసోసియేట్ అవుతుంది, OH మైనస్ NO2 ప్లస్. కానీ NO2 ప్లస్ అట్ ఏ టైం ఒకేసారి ఆర్థోలోని యాడ్ అవ్వగలదు, పారాలో కూడా యాడ్ అవ్వగలదు. కానీ మనం డైల్యూట్ తీసుకున్నప్పుడు విడివిడిగా మనకి యాడ్ అయ్యి ప్రొడక్ట్స్ ఇచ్చింది, ఒకేసారి యాడ్ అయిపోలేదు ఆర్థోలోని పారాలోని. కానీ కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు మాత్రం దానికి ఉన్నటువంటి హైలీ కాన్సన్ట్రేషన్ వల్ల ఒకేసారి NO2 గ్రూప్స్ అనేవి ఆర్థోలోను యాడ్ అయిపోతున్నాయి, పారాలో కూడా యాడ్ అయిపోతున్నాయి. యాడ్ అయిపోయి ఇక్కడ ఆర్థో ఈ రెండింటి దగ్గర NO2 యాడ్ అయ్యింది, పారా దగ్గర కూడా NO2 యాడ్ అయ్యింది. దీని నేమ్ చూద్దాం. 1 2 3 4 5 6 నెంబరింగ్ ఇచ్చుకున్నాను. దాని నేమ్ చెప్పడం కోసం నెంబరింగ్ ఇచ్చుకున్నాను. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ NO2 అనేది 2 4 6 పొజిషన్స్లో ఉంది కాబట్టి 2, 4, 6 ట్రైనైట్రోఫెనాల్ అన్నాం దాన్ని మనం. ఇది డైల్యూట్ HNO3తో రియాక్షన్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. Next reaction, fourth one, reaction with bromine. బ్రోమిన్ రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా 2 వేస్లో రియాక్ట్ అవుతుంది, 2 విధాలుగా రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ది A అనండి, నెక్స్ట్ది B అనండి. సో ఏ అబ్జర్వ్ చేద్దాం. ఫెనాల్ తీసుకోండి. ఫెనాల్ అంటే బెంజీన్కి అటాచ్ అయ్యి OH ఉండాలి. సో ఫెనాల్, ఇది ఫెనాల్. ఫెనాల్ని బ్రోమిన్తో ట్రీట్ చేయమంటున్నారు, అంటే Br2. బ్రోమిన్ అనేది మనకి బ్రోమిన్ వాటర్ కింద ఉంటుంది, బ్రోమిన్ విత్ CS2 కింద కూడా ఉంటుంది. బ్రోమిన్ మనకి 2 విధాలుగా లభ్యమవుతుంది, 2 విధాలుగా దొరుకుతుంది. అది ఎలాగో చూడండి. బ్రోమిన్ ఇన్ వాటర్ ఆర్ బ్రోమిన్ ఇన్ CS2 కార్బన్ డైసల్ఫైడ్. ఈ రెండింటితోనే మనం రియాక్షన్ అబ్జర్వ్ చేయాలి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇది చేద్దాం. అంటే ఇప్పుడు నేను బ్రోమిన్ తీసుకుంటున్నాను, దేని ప్రజెన్స్లో తీసుకుంటున్నాను, CS2 ప్రజెన్స్లో తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఏ రియాక్షన్ అదే అనమాట, బ్రోమిన్ ఇన్ CS2 కార్బన్ డైసల్ఫైడ్. ఇలా ఫినాల్ తీసుకున్నాం, దాన్ని బ్రోమిన్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి జరిగేది బ్రోమిన్ అనేది డిసోసియేషన్ అయిపోతుంది. అయిపోయి Br ప్లస్ Br మైనస్ అలా డిసోసియేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనందరికీ తెలుసు ఆల్రెడీ ఆర్థో పొజిషన్లో H ఉంటుంది. ఈ H ప్లస్ Br మైనస్ దగ్గరికి వెళ్ళింది, మనకి బయటకు వచ్చేది HBr ప్లస్. H ప్లస్ వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆ నెగిటివ్కి Br ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. బెంజీన్ రింగ్ OH ఆర్థో పొజిషన్లో Br. దీన్ని మనం ఏమంటాం, ఆర్థో బ్రోమో. ఎందుకంటే ఆర్థో పొజిషన్లో బ్రోమిన్ ఉంది కాబట్టి ఆర్థో బ్రోమో ఫినాల్. ఇలా వచ్చింది. కానీ ఇలాగే రావాలని రూల్ లేదు, ఇలా జరగచ్చు. ఇంకొక విధంగా ఎలా జరగచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారా దగ్గర ఒక H ఉంది, పారా దగ్గర H ఉంది, ఇక్కడ నుంచి H ప్లస్ బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన H ప్లస్ Br మైనస్తో కలుస్తుంది. కలిసి ఎవరు బయటకు వస్తారు, HBr కింద బయటకు వచ్చేసింది.
ఇంకిక్కడి నుంచి హెచ్ ప్లస్ వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గర మైనస్ ఉంటుంది, ఈ మైనస్ దగ్గరికి బిఆర్ ప్లస్ వెళ్ళి యాడ్ అయ్యింది. యాడ్ అయితే మనకి వచ్చే కాంపౌండ్ బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, ఇక్కడ వచ్చేసి బిఆర్. దాని నేమ్ పారా బ్రోమో ఫినాల్. అంటే మనం బ్రోమిన్ని CS2 ప్రజెన్స్లో తీసుకున్నాం అనుకోండి, ఆర్థో సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ వస్తుంది, పారా సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ కూడా వస్తుంది. అంటే CS2కి కెపాసిటీ ఉందన్నమాట. బ్రోమిన్ని ఆర్థో పొజిషన్లోని యాడ్ చేయగలదు, పారా పొజిషన్లో కూడా యాడ్ చేయగలదు. ఎప్పుడు బ్రోమిన్ మనం ఎప్పుడు తీసుకోవాలి? CS2 ప్రజెన్స్లో తీసుకున్నప్పుడు. ఇదే బ్రోమిన్ని విత్ వాటర్తో తీసుకోండి, అంటే బ్రోమిన్కి వాటర్ యాడ్ చేశాను, దాని ప్రజెన్స్లో ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బి ఫినాల్. దీన్ని కూడా బ్రోమిన్తోనే ట్రీట్ చేస్తున్నాను, కానీ ఇన్ వాటర్. బ్రోమిన్ ఇన్ వాటర్. ఫస్ట్ మనం బ్రోమిన్ ఇన్ CS2 తీసుకున్నాము, నెక్స్ట్ బ్రోమిన్ ఇన్ వాటర్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నప్పుడు బ్రోమిన్ అనేది ఒకేసారి ఆర్థోలోనే యాడ్ అవ్వగలదు, పారాలో కూడా యాడ్ అవ్వగలదు. అంటే ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ OH, BR, BR, ఇక్కడ ఒక BR. ఓకేనా? దీనినేమో మళ్ళీ నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6. దీని నేమ్ వచ్చేసి 2, 4, 6 ట్రైబ్రోమో ఫినాల్. ఇది బ్రోమిన్తో రియాక్షన్. బ్రోమిన్ మనకి యాడ్ అవడానికి 2 వేస్ ఉన్నాయి. తీసుకున్న బ్రోమిన్ బట్టి మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. బ్రోమిన్ ఇన్ CS2 తీసుకుంటే ఆర్థో బ్రోమోఫినాల్ వస్తుంది, పారా బ్రోమోఫినాల్ కూడా వస్తుంది. అదే బ్రోమిన్ని వాటర్తో తీసుకున్నప్పుడు ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. అదే 2, 4, 6 ట్రైబ్రోమోఫినాల్. ఇది ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది అంటే బ్రోమిన్ 3 మోల్స్ తీసుకోవాలి మనం. ఒకేసారి ఎన్ని మోల్స్ తీసుకోవాలి? 3 మోల్స్. 3 మోల్స్ తీసుకున్నప్పుడు 3 BR ప్లస్లు ఉంటాయి దాంట్లో, అలాగే 3 BR మైనస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక H, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H, 3 H ప్లస్లు బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చినటువంటి 3 H ప్లస్లు 3 BR మైనస్లతో కలిసి -3 మోల్స్ ఆఫ్ HBr. ఇక్కడ H ప్లస్ వెళ్ళిపోయింది. H ప్లస్ వెళ్ళిపోతే కార్బన్కి నెగిటివ్, నెగిటివ్ దగ్గరికి Br ప్లస్. ఇక్కడ నుంచి H ప్లస్ వెళ్ళిపోయింది, కార్బన్కి నెగిటివ్, నెగిటివ్ దగ్గరికి Br ప్లస్. అలాగే ఇక్కడ నుంచి కూడా H ప్లస్ వెళ్ళిపోయింది, కార్బన్ ఉంది, కార్బన్కి నెగిటివ్, నెగిటివ్ దగ్గరికి Br ప్లస్. ఇలా మనకి ఒకేసారి 2, 4, 6 ట్రైబ్రోమోఫినాల్ని ఫామ్ చేసాయి అన్నమాట. ఇక లాస్ట్ రియాక్షన్ ఫినాల్ కెమికల్ ప్రాపర్టీస్. లాస్ట్ రియాక్షన్ లాస్ట్ వన్ రిడక్షన్. Reduction with zinc metal. జింక్ మెటల్తో రిడక్షన్ చేయాలి. ఎవరిని? ఫెనాల్. సో ఫెనాల్ తీసుకోండి, OH. దిస్ ఈజ్ ఫెనాల్. దీన్ని జింక్ మెటల్తో ట్రీట్ చేశాను. రిడక్షన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ ఎడిషన్ ఆఫ్ hydrogen. Sorry. Reduction means removal of oxygen atoms or addition of hydrogens. కానీ ఇక్కడ మనకి ఏది అవైలబుల్గా ఉంటే మనం అదే చేస్తాం. ఇక్కడ నాకు అవైలబుల్గా ఈజీగా దీని నుంచి ఆక్సిజన్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి. సో ఫెనాల్ నుంచి ఆక్సిజన్ బయటకు వచ్చేసింది, దాన్నే మనం రిడక్షన్ అన్నాం. ఎందుకంటే ఆక్సిజన్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి రిడక్షన్ అయింది. ఈ బయటకు వచ్చినటువంటి ఆక్సిజన్ జడంతో కలిసి మనకి జింక్ ఆక్సైడ్గా మారిపోయింది. ప్లస్ ఇంకా బెంజీన్ ఉంటుంది అంతే,
మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్. ఇది రిడక్షన్ రియాక్షన్. యారో మార్క్ మీద మెన్షన్ చేయాలి, దిస్ ఈజ్ రిడక్షన్ అని. ఫినాల్ తీసుకున్నాం, మనం జింక్ మెటల్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ రిమూవ్ చేశాను, ఆ రిమూవ్ అయిన ఆక్సిజన్స్ ఈ మెటల్తో కలిసిపోయినాయి. ఏ మెటల్ తీసుకుంటే ఆ మెటల్తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి ఇక్కడ మనం జింక్ తీసుకున్నాం కాబట్టి జింక్ ఆక్సైడ్గా చేంజ్ అయిపోయినాయి. అలా జింక్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవడం వల్ల మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్. ఇవన్నీ కూడా మనకి ఫినాల్ కెమికల్ ప్రాపర్టీస్ అండి. టోటల్గా మనం 5 చెప్పుకున్నాం. ఫస్ట్ది కోల్బే రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ రేమర్-టీమన్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ HNO3. ఆ తర్వాత రియాక్షన్ విత్ బ్రోమిన్. లాస్ట్ వన్ వచ్చేసి రిడక్షన్ రియాక్షన్. ఓకే, ఇక్కడతో ఫినాల్ కంప్లీట్ అయింది.